బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో ఓ వ్యక్తి మృతి కలకలం రేపుతోంది. ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న రెహమాన్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. రాజమండ్రికి చెందిన శివారెడ్డి అనే వ్యక్తి హత్య చేసి ఉంటాడనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే స్కూల్లో శివారెడ్డి పెయింటర్ గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలిసిందే. చంపేసి స్కూల్లోనే పాతిపెట్టాడు. ఇక స్కూల్లో రక్తపు మరకలు కనిపించడంతో డాగ్ స్క్వాడ్ తో గాలింపు చర్యలైతే చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే అనుమానంతో శివారెడ్డిని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? గొడవ ఏంటి వీళ్ళిద్దరి మధ్య? దీనికి సంబంధించి హత్య చేసేంత వరకు ఎందుకు వెళ్ళింది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ మమత. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా సాగర్ నియోజకవర్గంలోని వలస కూలీగా పనిచేస్తున్నటువంటి రెడ్డి పూర్తి స్థాయిలోనే అక్కడ ఉన్నటువంటి గత కొంతకాలంగా పనిచేస్తున్న క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి అక్కడ ప్రధానంగా బిల్డర్ అని చెప్పవచ్చు, లేదా తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా అంతర్గత విభేదాలతోటి ఒక చిన్న డిస్ట్రిబ్యూట్స్ జరిగిందనేది స్థానికులు చెప్తున్నారు. కానీ అది ఆ డిస్ట్రిబ్యూట్స్ అది ఫ్యామిలీస్ దా లేకపోతే వేరే సంబంధించిన విషయాలు అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ నమ్మించి అతన్ని ఒక దగ్గరికి తీసుకెళ్లి ఏదైతే లేబర్ వర్క్ చేసుకున్న వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సాగర్ ప్రాంతంలో అతను లేబర్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇద్దరి మధ్యన ఒక తగాదా అంటే మానసికంగా వాళ్ళిద్దరు మధ్యలో ఉన్నటువంటి ఒక తగాదా తప్పితే భూ తగాదా కాదు, సంబంధించిన విషయాలు ఏం కాదు. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది విషయాలని కొంత ఇంకా పోలీసులు నిర్ధారించాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఒక అతను లేబర్ వర్క్ చేసుకొని వచ్చిన అతను వ్యక్తిని నమ్మించి అతను చంపాడు. అక్కడ బిల్డర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మోసం చేసి అతన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అనేది కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అంతా. ఇది స్కూల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? అలాగే అక్కడ సీసీ కెమెరాలు అలాంటివి ఏమీ లేవా? ఓవరాల్ గా చూసినట్టే స్కూల్ సంబంధించిన బిల్డింగ్ కానీ సంబంధించినటువంటి దాంట్లో వర్క్ జరుగుతున్న క్రమంలో వివిధ సంబంధించిన సందర్భాలలో వర్క్ చేస్తున్న క్రమంలో జరుగుతున్న విభాగానికి కానీ స్కూల్ కు సంబంధించిన యజమాని కానీ ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే అక్కడ ఎవరైతే బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు చేస్తున్నటువంటి విధానాన్ని వాళ్లకు సంబంధించింది మాత్రమే. కానీ స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాలలో వాళ్ళు నిర్మాణంలో చేపడుతున్న క్రమంలో వీరిద్దరి మధ్యన వర్కర్ ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్కర్ ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి విభేదాల మధ్య జరిగిన విషయం కానీ స్కూల్ కానీ సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ మేనేజ్మెంట్ కానీ కాదు. ఇక్కడ జరుగుతుంది మెయిన్ నిర్మాణ క్రమం చేపట్టినటువంటి కాంట్రాక్టు సంబంధించినటువంటి వర్కర్ మధ్య జరిగినటువంటి విభేదాలు అనేది స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్. కుటుంబ సభ్యులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? క్రమేపీ వాళ్ళు ఈ ప్రాంతంలో వచ్చి ప్రాంతంలో వర్క్ సంబంధించి చేయడానికి వచ్చాం కానీ మాకు ఎవరితోటి విభేదాలు లేవు, సంబంధించి ఒక వ్యక్తిని చంపేంత క్రిమినల్ మైండ్ తో మేము ఎక్కడ లేము. మేము ఎక్కడైతే వర్క్ దొరుకుతుందో మేము అక్కడ పని చేసుకొని సాధారణంగా మా గ్రామానికి వెళ్ళిపోతాం. కానీ ఇంత క్రూరంగా ఒక క్రిమినల్ గా మైండ్ తో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా కుటుంబ సభ్యులని ఇలా చేయడం సరైన పద్ధతి కాదనేది కూడా వాళ్ళు కూడా ఆలోచన చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. नहीं